నమః. శ్రీరంగసింహగిరిదేశికపాదసేవా ప్రాప్తాఖిల ద్రవిడవేదరహస్యజాతం శ్రీగౌతమాన్వయజమాశ్రితభాగధేయం గోపాలదేశికమహం శరణం ప్రపద్యే. వాధూలాన్వయసञ्जातमप्पलार्यतनूभवम् గోపాలాచార్య సచ్ఛాత్రం వందే వెంకటదేశికం. శ్రీవాత్స్యవరదాచార్య పౌత్రం తత్పద సంశ్రయం తాతార్యతనయం వందే రఘునాథాహ్వయం గురుం. కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వర శ్రియాజుషం. సద్గ్రంథాధ్యయన సంగోష్ఠిని ఈనాటి వ్యాసంగానికి సాదరంగా ఆహ్వానిస్తూ కలిసి ప్రార్థన చేసుకుందాం. ప్రణామం లక్ష్మణముని ప్రతిగృహ్ణాతు మామకం ప్రసాదయతి యత్సూక్తి స్వాధీనపతికాం శృతిం అనుకల్పభూతమురజిత్పదం సతాం అజహత్రివర్గమపవర్గ వైభవం చలచిత్తవృత్తి వినివర్తన ఔషధం శరణం యతీంద్రచరణం వృణీమహే. శ్రీవత్సచిహ్నమిశ్రేభ్యో నమ ఉక్తిమధీమహే యదుక్తయస్త్రయీ కంఠే యాంతి మంగళసూత్రతాం. శ్రీయామునార్యపద పంకజ సక్తచిత్తే శ్రీమత్పరాంకుశ గురూత్తమలబ్ధ విద్యే. శ్రీలక్ష్మణే మునివరేర్పిత సర్వభావం శ్రీవత్సచిహ్న గురుమన్వహమాశ్రయామి. జయతు జయతు దేవః కేశవః క్లేశహారీ జయతు జయతు నాథో భాష్యకారో యతీనాం. జయతు జయతు నిత్యం కూరనాథో మహాత్మా. జయతు జయతు భవ్యా భారతీ తస్య దివ్యా. శ్రీమల్లక్ష్మణయోగినో నియమనం మూర్ధ్నా దధత్సాదరం శ్రీవత్సాంకగురూత్తమో గుణనిధిర్దేవాధిరాజస్తవం దివ్యం యం విరచయ్య దృష్టిమతులాల్లేభే స ఏషస్తవో జిహ్వాగ్రే మమ దోషగంధ విధురో నిత్యం సముజృంభతాం. మతావజ్యా హృద్యా గుణగణ సమృద్ధాసు మధురా గభీరా సౌహార్దం మనసి విదధానా విజయతే. యదీయా శ్రీ సూక్తి సకలు భగవాన్ భద్రచరితో గురు శ్రీవత్సాంకో నివసతు మదీయే హృది సదా. ఈనాడు గోష్ఠికి స్వాగత వచనాలను తెలియచేస్తూ నిన్నటి పాఠ్యాంశాన్ని మననం చేసి మన ముందు ఉంచినటువంటి శోభను మనసారా అభినందిస్తున్నాను. చక్కగా మొత్తం 1వ శ్లోకం నుంచి ఇప్పటి వరకు మనం చెప్పుకున్న శ్లోకాలలో ఉండేటటువంటి ప్రధానమైన అంశాలన్నింటినీ చక్కగా కన్క్లూడ్ చేస్తూ వాటినన్నింటినీ కన్సాలిడేట్ చేసి ఆ తర్వాత నిన్నటి శ్లోకంలో ఉండేటటువంటి విశేషార్థాన్ని కూడా చక్కగా మనకి వివరణ చేశారు. స్పష్టంగా అందంగా వివరణ చేసినందుకు మనసారా అభినందిస్తున్నాను. అన్ని వృత్తాల పేర్లు చెప్పారు. చెప్పబడినటువంటి విషయాన్ని అందంగా అందులో ప్రతిపాదన చేశారు. చిన్న సవరణ ఎక్కడ అంటే మనకి త్వాం వృణే అనేటటువంటి మాటలు ఉన్నటువంటి శ్లోకాలు 2 ఉన్నాయి, 82, 83. అంతవరకు కూడా ద్వయమంత్రం పూర్వఖండం అర్థం అనేది గుర్తుపెట్టుకుంటే చాలు. అందులో కూడా పూర్వఖండార్థమే చెప్పబడింది. ఏ పదాలు అంటే శరణం ప్రపద్యే అనే పదాలు చెప్పబడ్డాయి. అంచేత 81వ శ్లోకం వరకు అని కాకుండా 83వ శ్లోకం వరకు అనేది పెట్టుకుంటే సరిపోతుంది. మిగిలిందంతా చాలా పర్ఫెక్ట్ గా సాగింది. అలాగే సమగ్ర శక్తిక అన్నప్పుడు సమగ్రమైన శక్తులు కలవాడు అనడం కంటే శక్తి కలవాడు, సమగ్రత అనేది ఉంది కాబట్టి పరిపూర్ణమైనటువంటి శక్తి కలిగిన వాడు ఆయన అనేదాన్ని మనం అర్థం చేసుకుంటే చాలా బాగుంటుంది. మొత్తం ద్వయమంత్రంలో ఉండేటటువంటి పూర్వఖండార్థాన్ని ఉత్తరఖండార్థాన్ని కూడా చక్కగా ఇప్పటి వరకు అయినటువంటి శ్లోకాలలో మనం ఎలా సమన్వయం చేసుకున్నాము అనేదాన్ని అందంగా వివరిస్తూ, తిరువాయుముడి అంటే బహుశా ఇష్టమేమో, అందుకే ఈ అవకాశాన్ని తీసుకుని మళ్ళీ ఒకసారి తిరువాయుముడిలో ఉండేటటువంటి పాశురాన్ని కూడా అనుసంధానం చేశారు. ఉన్నిలావయ్య వైవరాల్ అనేటటువంటి పాశురం అయినా పెద్దగా సమయం ఏమీ మించకుండానే చక్కగా విషయాన్ని వివరణ చేసిన శోభకి మనసారా అభినందనలు తెలియచేస్తూ, చక్కటి సమర్థత, బాగా దాన్ని పెంచుకోవాలి. ఆచార్య అనుగ్రహంతో, భగవద్ అనుగ్రహంతో ఈ వ్యాసంగం ఆమె పట్ల పరిపూర్ణంగా సఫలం కావాలి అని ప్రార్థన చేసుకుంటూ ఈనాటి మన ఈ పాఠ్యాంశాన్ని వ్యాసంగాన్ని ప్రారంభం చేసుకుందాం. ముందుగా
గోష్ఠి వారికి అందరికీ కూడా ఇవాళ ఒక విశేషమైనటువంటి రోజు. మా ప్రాంతంలో ఎందుకంటే ఒరిస్సాకి దగ్గరగా ఉండడం చేత, జగన్నాథ క్షేత్రానికి దగ్గరగా ఉండడం చేత రథయాత్ర అనేటటువంటి ఒక విశేషమైనటువంటి ఉత్సవం చాలా శ్రద్ధగా నిర్వహించుకుంటూ ఈ 9 రోజులు కూడా మళ్ళీ రథయాత్ర అయ్యేంత వరకు కూడా జగన్నాథ స్వామి సేవలో గడిపేటటువంటి రోజులు. వాటికి ప్రారంభమైనటువంటి రోజు ఈ రోజు. జగన్నాథ రథయాత్ర సందర్భంగా పూరిలో వేంచేసి ఉన్నటువంటి ఆ జగన్నాథ స్వామి పాదారవింద సన్నిధిని గోష్ఠివారం అందరం కూడా ప్రణామం చేసుకుంటూ మనం ఈ వ్యాసంగాన్ని ప్రారంభం చేసుకుందాం. ఇవాళ మళ్ళీ రథయాత్ర నాటికి మన ఈ వ్యాసంగం పూర్తి అయిపోతుంది, మనం కలిసే అవకాశం ఉండదు కనుక ఇవాళే మనం గోష్ఠిగా ఒకసారి చివరిలో జగన్నాథ అష్టకాన్ని అనుసంధానం చేసుకుందాం, తర్వాత దేవరాజ అష్టకాన్ని అనుసంధానం చేసుకుందాం. చాలా సందడిగా చాలా హడావిడిగా జరుగుతుంది ఆ విజయనగరం, ఉత్తరాంధ్ర కాబట్టి, అది కూడా విజయనగరం ఇంకా ఒరిస్సాకి దగ్గరలో ఉంది కాబట్టి చాలా విశేషమైనటువంటి రోజులుగా, చాలా వినాయక నవరాత్రులు ఎలా అయితే హడావిడిగా సాగుతాయో అలాగా ఈ జగన్నాథ స్వామి ఉత్సవాలు కూడా చాలా విశేషంగా జరుపుకునేటటువంటి ఒక ఉత్సాహం, ఒక పద్ధతి ఆ ప్రాంతంలో ఉంటుంది. రథయాత్ర నాడు వర్షం వస్తుంది అని కూడా, ఎంత వర్షం వచ్చినా ఎలా ఉన్నా రథం మీద ఉండేటటువంటి స్వామిని సేవించుకొని రావాలి అనేటటువంటి ఒక శ్రద్ధ భక్తులలో ఉంటుంది. అలాంటి రోజున మనం అందరం జగన్నాథ స్వామిని ప్రార్థన చేసుకుందాం. ఇప్పుడు ముందుగా మన నిత్య వ్యాసంగంలో శ్లోకాలని అనుసంధానం చేసుకుందాం. శ్రీవత్సాంకం నమస్యామి భక్త్యా గురుశిఖామణిం యస్య రత్నాయతే పంచస్తవీ స్తోత్ర సరేద్భుత స్వస్తి హస్తిగిరిమస్తశేఖరః సంతనోతు మయి సంతతం హరిః నిస్సమాభ్యధికమభ్యధత్తయం దేవమౌపనిషదీ సరస్వతి సంవదేత కిల యత్ప్రమాంతరైస్తత్ప్రమాణమితి ఏహి మే నిరే తన్మతే పిబతమానతంగత హస్తినాద్య పరవస్తు నిత్రీ గుణాయత్తన్లోకే గుణిషు హిమతం మంగళపదం విపర్యస్తం హస్తక్షితిధరపతే తత్వయి పునః గుణాః సత్యజ్ఞాన ప్రహృతయౌ తత్వద్గతతయా సుభీభూయం యాతా ఇతి నిర్ణయిష్మ శృతివశాత్ నిరాబాధం అనన్యాధీనత్వం తవ కిల జగుర్వైదిక గిరః పరాధీనం త్వాం తు ప్రణత పరతంత్రం మనుమహే ఉపాలంభోయంభోః శ్రయతి బత సార్వజ్ఞమపి తే యతో దోషం భక్తేష్విహ వరద నైవాకలయసి పాణిపాదవదనే క్షణశబ్దైః అంబుజాన్యపది సన్వరదత్వం బాహుభిస్త్వతి విశాలతమాలానాంజనం కరిగిరేరసి శృంగం అంజనక్షితిభృతో యది నామోపత్యకావరద హేమమయీ స్యాత్ తాదృశీ తవ విభాతి తు లక్ష్మీరాంబరీ బత విడంబిత విద్యుత్ పరభాగమియాద్రవేస్తమిశ్రా వరదాజ్యత్వయి తన్నిశామయామః గమితా తవ వక్త్ర చిత్రభానోః పరభాగన్నను కౌంతలీతమిశ్రా ముఖమున్న సమాయతాక్షముద్యత్స్మితదంతం రుచిరాధరన్నతభ్రు లసదంస విలంబి కర్ణపాశం మయితే నిశ్చలమస్తు హస్తినాథ పద్మాయాః ప్రణయరసాత్ సమాసజంచ్యాః స్వం బాహుం సుబహుమతో భుజేన తేన కాన్నామాన్వభవదహోదశాంతదాత్వే కంఠస్థే కరిగిరినాథ కంబుకాంతః సౌందర్యామృతరసవాహ వేగజస్యాత్ ఆవర్తస్తవ కిల పద్మనాభనాభిః తత్పద్మం వరద విభాతి కాంతిమయ్యాః లక్ష్మ్యాస్తే సకల వపుర్జుషోऽనుసద్మ యా దామోదరీతి నామదాతవాసీత్ తా దామా కిల కిణకారిణీ బభూవ తన్నూనం వరద వళిత్రయచ్చలేన తన్మధ్య ప్రథమ విభూషణీ బభూవ పద్యాస్వద్యాంగుళిషు వరద ప్రాంతతః కాంతి సింధోః వీచీ వీధీ విభయముభయీష్వంభసాం లంభితాసు విందన్నిందుః ప్రతిఫలనజాం సంపదం కిం పదంతే ఛాయాచ్ఛద్మానఖ వితతి తల్లంభితః సుంభితః సన్ శంభోరంభోర్హముఖ సఖాసం సహాంకస్య శంకః కుర్వన్ సేవాం వరద వికలో వృత్తహీనః సువక్రః త్వత్పాదాబ్జే ప్రియమఖనఖచ్ఛద్మనాశ్రిత్య నిత్యం తద్వృత్తో భూత్సతు దశగుణం పుష్కలో నిష్కళంకః
భజత్సు వాత్సల్యవసాత్ సముత్సుకః ప్రకామమత్రావతరేర్వరప్రద భవేశ్చ తేషాం సులభోదకిన్విదో యదంగదాంనాని యతః పురారుదః తద్వాత్వద్దాస్యమస్య హిమమస్వరసప్రసక్తో తచ్చోరయన్నయమహం కిల చ స్ఖల ప్రాక్ త్వం మామకీన ఇతి మామభిమన్యసే స్మ హస్తి స సంసమయనస్తమిమం వివాదం భోగా ఇమే విధి శివాదిపదం చ కించ స్వాత్మానుభూతిరితి యా కిల ముక్తిరుక్తా సర్వం తదూషజలజోషమహంజుషేయ హస్త్యద్రినాథ తవ దాస్య మహారసజ్ఞః తదపి కిమపి హంత దుర్వాసనాసత వివసతయా యదభ్యర్థయే తదతులదయ సర్వప్రద ప్రవితర వరద క్షమాంభోనిధే ప్రియమితర దధాపి వా యద్యథా వితరసి వరద ప్రభో త్వం హి మే తదనుభవనమేవ యుక్తం హి మే త్వయి నిహితభరోస్మి సోహం యతః యథాసి యావానసి యోసి యద్గుణః కరీస యాద్రగ్విభవో యదింగితః తథావిధం త్వాహమభక్తదుర్గ్రహం ప్రపత్తివాచైవ నిరీక్షితుం వృణే అయే దయాళో వరదక్షమానిధే విశేషతో విశ్వజనీన విశ్వద హితజ్ఞ సర్వజ్ఞ సమగ్ర శక్తిక ప్రసహ్య మాం ప్రాపయ దాస్యమేవతే. ఇంతవరకు మనం అర్థంతో అనుసంధానం చేసుకున్నాం. నిన్నను విజయలక్ష్మి గారు ఒక సందేహాన్ని వ్యక్తం చేశారు. మళ్ళీ చివరిలో నేను మర్చిపోతాను కాబట్టి ముందుగా దాని గురించి ప్రస్తావన చేస్తున్నాను. మంత్రి ప్రగడ విజయలక్ష్మి గారిని మాట్లాడారు కదా, వాళ్ళ అమ్మగారిని చూపించారు ఆమె. ఇంతవరకు పంచస్తవాలు 4 స్తవాలు చెప్పుకున్నాం. ఎందులోనూ వృత్తం గురించినటువంటి ప్రస్తావన రాలేదు. ఇందులో మాత్రమే వృత్తాల గురించి ఎందుకు చెప్పుకుంటున్నాము అని సందేహం. ఇది పిచ్చి సందేహం అనిపిస్తే ఏమనుకోవద్దు, కానీ సందేహం అయితే ఉంది అని అన్నారు. నిజమే, సందేహం రావడంలో ఆశ్చర్యం ఏం లేదు, కానీ అందులో పెద్ద విశేషం కూడా ఏమీ లేదు. ప్రతిదీ ఏదైనా సరే, స్తోత్ర రచన కానీ, పద్య రచన కానీ, శ్లోక రచన కానీ, అది ఎప్పుడు ఒక పద్ధతిని అనుసరించే సాగుతుంది. లేకపోతే అది మామూలుగా మాటలుగా ఉంటాయి, వాక్యాలుగా ఉంటాయి. అలాంటి పద్య రచన చేసేటప్పుడు అందులో అలంకారిక ప్రక్రియలు, అలంకార శాస్త్రాన్ని పురస్కరించుకుని లక్షణ శాస్త్రాన్ని కొంత ఛందస్సు తప్పకుండా ఉంటుంది. ఆ ఛందో విభాగమే వృత్తములు అని చెప్పబడతాయి. ఇది ప్రతిదీ ఏదో ఒక వృత్తంలో ఏదో ఒక ఛందస్సులో సాగుతుంది. శ్రీ విష్ణు సహస్రనామం కూడా అలాగే మనం అనుసంధానం చేస్తాం. శ్రీ విష్ణు సహస్రనామం ధ్యానం చేసినప్పుడు అనుష్టుప్ ఛందః అంటాం చూసారా, ఏదైనా ఛందస్సు ఉంటుంది. అయితే మనం ఎందుకు చెప్పుకోలేదు, ఇక్కడ ఎందుకు చెప్పుకుంటున్నాము అనేది సందేహం. దానికి కారణం ఏమిటి అంటే, సాధారణంగా రచన చేసేవాళ్ళు ప్రారంభం చేస్తే ఏదో ఒక సుకరమైనటువంటి వాళ్ళకి ఒక మొదట తీసుకున్న ఛందస్సులోనే రచన చాలా వరకు సాగిపోతూ ఉంటుంది. ఏదైనా అక్కడ ఉండేటటువంటి కథాభాగాన్ని బట్టో విషయాన్ని బట్టో మార్పు చేయాల్సి వస్తే అక్కడక్కడ ఛందస్సుని మారుస్తారు, వేర్వేరు వృత్తాలు పెట్టుకుంటారు, మళ్ళీ అదే ఛందస్సులో రచన సాగుతూ ఉంటుంది. సుందరకాండ పారాయణ మనం చేసినప్పుడు మనకు అది స్పష్టంగా తెలుస్తుంది. చాలా వరకు అనుష్టుప్లోనే సాగుతుంది. అక్కడక్కడ పక్షీచ శాఖా నిలయ ప్రహృష్ట అలాంటి చోట ఛందస్సు మనకి మారుతూ వస్తుంది. ఇందులో ఉండే విశేషం ఏమిటి, ఇంతకు ముందు 4 స్తోత్రాలలో కూడా ఛందస్సు ఉంది, అది అక్కడక్కడ వైవిధ్యంతో సాగింది. కానీ వరదరాజస్తవంలో ప్రతి దశకంలోనూ ఛందస్సు మారింది. ఇది ఈ స్తోత్రానికి ఉండేటటువంటి ప్రత్యేకత అని మనం చెప్పుకుంటూ ఇదే పద్ధతిలో దయాశతకం కూడా సాగుతుంది అని మనం చెప్పుకున్నాం. అంచేత 10 శ్లోకాలకు ఒక ఛందస్సు మారుతోంది కనుక ఆ ఛందస్సు దాని పేరు మాత్రం మనం తెలుసుకుంటూ వెళుతున్నాము. అదే ఇందులో ఉండేటటువంటి విశేషం. మిగిలిన వాటిలో అన్ని అలా 10 శ్లోకాలకి కానీ దానికి మారదు, అక్కడక్కడ మారుతుంది. అప్పుడు మనకి సమయాన్ని బట్టి చెప్పుకున్న చోట చెప్పుకున్నా, లేని చోట లేదు. కానీ ఇది ఈ స్తోత్రానికి ఉండే మరొక గొప్పతనం, మరొక ప్రత్యేకత కింద వృత్తం మారడం అనేది చెప్పుకున్నాం కనుక 10 శ్లోకాలు అవగానే మళ్ళీ ఏ వృత్తంలో సాగుతోంది అనేదాన్ని మనం
ప్రస్తావన చేసుకుంటూ వెళుతున్నాము అని తెలుసుకుంటే సరిపోతుంది. సందేహం కలిగింది, మంచి సందేహమే, కానీ పెద్దగా అందులో విశేషమేమీ లేదు. ఇది కూరత్తాళ్వాన్కు ఉండేటటువంటి ఆ భాషా పాండిత్యానికి నిదర్శనం. సంస్కృతం వారికి ఎంత అద్భుతమైనటువంటి రీతిలో వశపడి ఉంది అనడానికి ఇదొక ప్రయోగంగా మనం భావన చేసుకుంటే సరిపోతుంది. అలాగే ఇందులో మనం కొన్ని అలంకారాలు కూడా చెప్పుకుంటూ వస్తున్నాం. ఇంకా మళ్ళీ మనకు సమయం లేక ప్రతి శ్లోకంలోనూ చెప్పుకోవడం లేదు, కానీ మొదట్లో అక్కడక్కడ కొన్ని అలంకారాలని కూడా మనం చెప్పుకున్నాం. ఇవాళ మళ్ళీ ఒకసారి నిన్నటి శ్లోకం చాలా ప్రధానమైన శ్లోకం అని అనుకున్నాం. శ్రీమతే నారాయణాయ నమః. ఇందాక శోభ మరొకటి కూడా చిన్న సవరణ చేసుకోవాలి. ప్రాపయ అనే క్రియాపదం, దాస్యం ప్రాపయ అనేది చతుర్థీ విభక్తి యొక్క అర్థం అని చెప్పుకోవాలి. దాస్యం ప్రాపయ, నారాయణ ఆయ అనే అర్థం దాస్యం అనే దాని వల్ల తెలుస్తుంది అన్నమాట. దాస్యం ప్రాపయ అనే పదంతో చతుర్థిని మనకి తెలియచేస్తున్నారు. ప్రసహ్య అది సరిపోయింది, అది నమః పదార్థాన్ని తెలియచేస్తుంది. ఇక్కడ మనకి ప్రధానం చతుర్థీ విభక్తిలో దాస్యం చెప్పబడుతోంది. ఆ దాస్యం అని అన్నది మనకి ఆ పదం అక్కడ ఉంది కాబట్టి ఆ పదం ద్వారా చతుర్థీ విభక్తి అర్థం చెప్పబడుతోంది అని మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. నిన్నటి శ్లోకంలో మనకి విశేషణాలు ఎక్కువ ఉన్నాయి. సంబోధనార్థకమైనటువంటి పదాలు, స్వామిలో ఉండే ప్రత్యేకతలను తెలియజేసే పదాలు ఎక్కువ ఉన్నాయి అని అనుకున్నాం. ఇవి స్వామి మనకి తప్పకుండా మనకి తన దాస్యాన్ని అనుగ్రహిస్తాడు. సమగ్ర శక్తిక ఇలాంటి పదాలన్నీ ఉన్నాయి చూసారా. ఇవి మంచి అభిప్రాయం, అంటే ఆ విశేషణం వేస్తున్నారు అంటే ఆ పని జరుగుతుంది, చేయగలిగే సమర్థత ఈయనలో అవుతుంది అని సాభిప్రాయ విశేషణములు అంటారు కొన్నింటిని. అంటే సాభిప్రాయంగా మనసులో ఆ ఉద్దేశాన్ని పెట్టుకుని ఆ విశేషణాన్ని వాడడం అన్నమాట. ఇప్పుడు చిన్న కళ్ళు ఉన్న ఆవిడని విశాలాక్షి అని అనొచ్చు, ఆమెకు ఆ పేరు పెట్టుకోవచ్చు, కానీ అది సాభిప్రాయ విశేషణం కాదు. ఆమెకులో ఆ లక్షణం లేదు, అయినా ఆమెకు ఆ వ్యవహారం ఉంది అని అనుకుంటున్నాం. అలా కాకుండా ఒక విషయాన్ని చెప్పేటప్పుడు ఆ విశేషణాలని సాభిప్రాయంగా కనుక ప్రయోగిస్తే అది పరికరాలంకారం అని చెప్పబడుతుంది అంటారు. నిన్నటి శ్లోకంలో అన్ని విశేషణాలు మనం వివరించుకున్నాం కదా. దయాళో, క్షమానిధే, ఇవన్నీ విశేషణాలు కూడా భగవంతునిలో ఉండేటటువంటి ఒక సర్వశక్తిత్వానికి సూచకములుగా చెప్పబడ్డాయి. మనం అడిగిన దాస్యాన్ని ఆయన తప్పకుండా మనకు అందించగలుగుతాడు అనే నిశ్చయాన్ని మనకి కలిగించేటట్లుగా చెప్పబడ్డాయి. సుధాంసు కలితోత్తంసః తాపం హరతు వహ శివః అని అక్కడ ఆ చందోదర్పణంలో ఉదాహరణ ఇస్తున్నారు మనకి. సుధాంసు కలితోత్తంసః తాపం హరతు వహ శివః. శివుడు మన తాపాన్ని హరించాలి అని చెప్తున్నాడు. హరించుగాక అంటున్నారు. శివుడు మన తాపమును హరించుగాక అని నార్మల్ గా చెప్పడం కంటే ఆ శివుడికి ఒక విశేషణాన్ని వాడతారు. ఏమని అంటే సుధాంసు కలితోత్తంసః, చంద్రుణ్ణి శిరస్సున ధరించినటువంటి వాడు అని చెప్తున్నారు. చంద్రుడు అనడానికి ఎన్నో రకాలైనటువంటి పదాలు ఉన్నాయి, కానీ అక్కడ సుధాంసువు అనే పదాన్ని వాడుతున్నారు. అంటే అమృత కిరణుడు అని అర్థం. అమృత కిరణములు కలిగిన వాడు కనుక ఆ చంద్రుణ్ణి, అమృత కిరణములు కలిగిన చంద్రుణ్ణి శిరస్సును ధరిస్తున్నవాడు కనుక మనకుండేటటువంటి వేడిని పోగొట్టగలిగే సమర్థత కలిగిన వాడు అని తెలుస్తుంది. అక్కడ ఇంకో పదం వాడచ్చు, కానీ సాభిప్రాయ విశేషణం అని చెప్పినప్పుడు ఆ సాభిప్రాయ విశేషణం అక్కడ సుధాంసు కలితోత్తంసః అనేది శివునికి వాడినటువంటి ఒక విశేషణం. అది సాభిప్రాయ విశేషణం. ఈ వేడి చల్లారాలి అంటే చల్లతనం కావాలి, చల్లతనం కలిగిన వాడు అని అక్కడ ఆయనకి విశేషణాన్ని వాడుతున్నారు. ఇలా సాభిప్రాయ విశేషణాలు కనుక వాడితే దాన్ని పరికరాలంకారం అని అంటారు. అలంకారః పరికరః సాభిప్రాయ విశేషణై సుధాంసు కలితోత్తంసః తాపం హరతు వశివః అని ఎగ్జాంపుల్ చెప్తారనమాట. అలా నిన్నటి శ్లోకంలో పరికరాలంకారం మనకి కనపడుతుంది అని తెలుసుకుందాం. అందులో ఉండేటటువంటి విశేషణాలన్నీ కూడా
సాభిప్రాయ విశేషణములు, భగవంతుని యొక్క శక్తిని మనకి తెలియచేసేటటువంటి విశేషణములే అన్నీ మనకు అందులో సంబోధనారూపంగా చెప్పబడ్డాయి అని తెలుసుకుని నిన్నటి శ్లోకాన్ని మనం పరిపూర్ణం చేసుకుంటూ ఇవాల్టి శ్లోకాన్ని అనుసంధానం చేసుకుందాం. చివరిలో మనం చదువుకోవలసినటువంటి ప్రమాణ తిరట్టును చెప్తాను, నోట్ చేసి పెట్టుకోండి. సెన్నియోంగు పాసురంలో, సెన్నియోంగు దశకంలో మొదటి పాసురమే సెన్నియోంగు తన్ తిరువేంగడముడయాయ్ అనేటటువంటి పాసురం చివరిలో చదవాలి. అలాగే తిరువాయుముషిలో 9, 1, 3 9వ దశకం 9వ పత్తు కొండపెండీర్ మక్కళుత్తార్ అనేటటువంటి దశకంలో 3వ పాసురాన్ని అనుసంధానం చేయాలి చివరిలో. అలాగే వైకుంఠస్తవంలో 100వ శ్లోకం 100 శ్లోకం చివరిది ఇంచుమించుగా, ఆ శ్లోకాన్ని మనం చివరిలో అనుసంధానం చేసుకుందాం. చాలా 3. ఇవాళ జగన్నాథాష్టకం కూడా చదువుకుంటాం కాబట్టి అంతకంటే మనం పెంచుకోవద్దు. ఇంకా చదివే టైం ఉంటే మన సమయాన్ని బట్టి శరణాగతి గద్యంలో స్వామి యొక్క కళ్యాణ గుణ వైభవాన్ని చెప్పే స్వాభావిక అనవధిక అతిశయ జ్ఞాన బలైశ్వర్య అనే చూర్ణికని మొత్తం స్వామి యొక్క కళ్యాణ గుణాలన్నీ చెప్పబడినటువంటి చూర్ణికని కూడా చివరిలో అనుసంధానం చేసుకుందాం సమయాన్ని బట్టి. ఇప్పుడు మనం 94వ శ్లోకాన్ని అనుసంధానం చేస్తున్నాం. శ్రీపతి స్తుతిమాలలో మారుతుంది అని చెప్పాను, రిపీటెడ్ గా వచ్చింది ఈ శ్లోకం. అక్కడ లేదని కంగారు పడకండి. స్వకైర్గుణైః స్వైశ్చరితైః స్వవేదనాత్ భజంతి యే త్వాం త్వయి భక్తితోథవా కరీశ తేషామపి తావకీ దయా తథా త్వకృత్ సైవతు మే బలం మతం. వెనకని దాస్య ప్రార్థన చేశారు. ఆ దాస్య ప్రార్థన చేయడం సఫలం కావాలి అంటే భగవంతుడు ఆ దాస్యాన్ని అనుగ్రహించాలి. ఆ దాస్యాన్ని భగవంతుడు అనుగ్రహించాలి అంటే కూడా మనం చేసిన ప్రార్థన కాదు సాధనం, భగవంతుని యొక్క దయే సాధనం. దేనికైనా సరే మనం చేసినటువంటి ప్రయత్నం వల్ల దాన్ని మనం పొందేము అని అనుకోకూడదు. చివరికి ఇలా ప్రార్థన చేయడం వల్ల భగవంతుడు ఇస్తాడు అని కూడా అనుకోకూడదు. భగవంతునికి దయ కలిగి భగవంతుడు దాన్ని ఇవ్వాలి తప్ప మరేది దానికి సాధనములు కావు అని చెప్తున్నారు. ఈ శ్లోకం చెప్పుకోవడానికి ముందుగానే మనం ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. అన్నిటికీ భగవంతుడి దయే భగవంతుడి దయే భగవంతుడి దయే అంటే మరి మనం ఏమీ చేయకుండా ఊరుకుందాం ఎందుకు? మరైతే ఇవన్నీ ఈ గోలంతా ఎందుకు, అసలు ఈ కష్టం అంతా ఎందుకు? ఆయనకు ఎప్పుడు దయ కలిగితే అప్పుడు అనుగ్రహిస్తాడు. దయ కలగలేదు, ఈ కష్టాలనే అనుభవిస్తూ ఉందో, ఎందుకు ఇవన్నీ మళ్ళీ చెప్పబడ్డాయి అని మనకి సందేహం కలుగుతుంది. ఆ సందేహానికి నివృత్తి ఏది అంటే ఇవన్నీ చెప్పబడినది దేనికి అంటే సర్వముక్తి ప్రసంగం అని ఒకటి ఉంటుంది. ఇవేవి చెయ్యకపోతే అందరికీ ఒకేలాంటి ఫలితాన్ని ఇవ్వవలసి వస్తుంది. కనుక వీళ్ళు వేరు వాళ్ళు వేరు అనే దాన్ని ఆయన ఒక వ్యవస్థలో చేసుకోవటం కోసం ఇలాంటి కార్యాచరణ అంతా చెప్పబడింది. చేసి ఉన్న వాళ్ళు కనుక వస్తుంది అని అనుకోవద్దు. మనం చెప్పుకున్నామే చదువుకున్న వాళ్ళందరికీ ఉద్యోగం ఇవ్వాలి అనే నియమం ఉండదు అన్నట్లుగా ఇలాంటి సాధనాలని పట్టి భగవంతుణ్ణి ప్రార్థించిన వారందరికీ కూడా భగవంతుడి అనుగ్రహం కలిగిపోతుంది అని అనుకోకూడదు. నేను ప్రార్థించాను కనుక అని కాదు. దేనికైనా ఏది ఆధారం అంటే భగవంతుని యొక్క దయ. ఇవెందుకు కాదు అంటే ఇవి చైతన్యము కలిగినవి కాదు, ఇవి అచేతనములు. భగవంతుడు చేతనము చైతన్యవంతుడు, ఆయన దయ సాధకమవుతుంది. కానీ మనకి రాని అచేతనమైనటువంటి ఈ కర్మ ఫలం మనకి సాధనం కాదు. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. చాలా మంచి ఎగ్జాంపుల్ ఇస్తున్నారు మనకి. ఒక యుద్ధంలో గెలుపుని పొందాలి. ఆ యుద్ధంలో సహాయంగా ఉంచుకొని ఎవరినైనా సైన్యాన్ని గెలుపుని పొందుతాడు రాజు. అలా గెలుపు పొందాలి అంటే ఆయనకి సైన్యం చతురంగంగా ఉంటుంది. చతురంగ సైన్యము అంటే మనకి తెలుసు, గజాలు, అశ్వాలు, పదాతులు, ఇలా రథాలు ఇలా ఉంటాయి. ఈ రథాలు అశ్వాలు ఇవన్నీ ఉన్నటువంటి వాడు
తప్పకుండా గెలుపుని పొందుతాడు ఈ సైన్యం ఉన్నవాడు అనేది నిశ్చయం. ఇప్పుడు ఒక ఆయనకి చదరంగం అంటే ఇష్టం. ఆ చదరంగం మీద ఇష్టంతో ఆయన రకరకాలైనటువంటి చెస్ బోర్డ్స్ ని కొని పెట్టుకున్నాడు. అందులో దంతంతో చేసుకున్నాడు, లోహంతో చేసుకున్నాడు, వెండితో చేసుకున్నాడు, బంగారంతో చేసుకున్నాడు. ఆ చతురంగ బలాన్ని ఆయన పెట్టి ఉంచుకున్నాడు. ఇప్పుడు ఆయన మీదకి ఎవరో యుద్ధం ప్రకటించారు. ఆయన యుద్ధానికి వెళ్ళాలి. ఇప్పుడు ఈ చదరంగంగా పెట్టుకున్నటువంటి ఈ ఏనుగులు, ఈ గుర్రాలు, ఈ పదాతులు, ఈ సైన్యం ఆయనకి రక్షకం అవుతాయా? అదెలాగండి, అవి బొమ్మలు కదండి, వాటిలో ఏం ప్రాణం ఉందండి, అవెలా రక్షిస్తాయి అని వెంటనే మనకు అర్థమైపోతుంది. అలాగే మనం చేసినటువంటి కర్మ ఫలం కూడా చేతనం కాదు, అది అచేతనమైనది. రూపం అలా కనిపిస్తోంది, అది ఏనుగుగానే కనిపిస్తోంది. అక్కడ మనకి పెద్దలు చెప్పే ఉదాహరణ ఏమిటి అంటే అయ్యన్ పాళి అంటారు. అంటే భగవంతుని యొక్క దేవాలయం అని కామన్ గా చెప్పుకోవచ్చు. ఇంకా చెప్పాలి అంటే తామస దేవతల యొక్క ఆలయం అని కూడా వివరంగా చెప్తున్నారు. అంతవరకు వెళ్ళక్కర్లేకుండా దేవాలయాలకు వెళితే ఆ దేవాలయాలలో మీద గుర్రాలు, ఏనుగులు, సింహాలు ఇలాంటి బొమ్మలు చెక్కబడి ఉంటున్నాయి. ఎందుకు? మన సమతామూర్తి కేంద్రంలోనే ఎన్ని ఏనుగులు ఉన్నాయో మనకి తెలుసు. అక్షరధామ్ లాంటి వాటికి వెళితే ఎన్ని ఏనుగులు కనిపిస్తాయో మనకి తెలుసు. ఆ స్తంభాల మీద ఎన్ని గుర్రాలు కనిపిస్తాయో మనకి తెలుసు. ఆ గుర్రాలు కానీ ఆ ఏనుగులు కానీ నిజంగా సహజంగా ప్రాణవంతమైన వాటిలాగే కనిపిస్తాయి. కానీ మనకు అవసరం వచ్చినప్పుడు వాటి బలం మనకు ఉపయోగపడుతుందా? అవి మనకి సహాయపడతాయా? పడవు. అలాగే మనం చేసేటటువంటి ఈ సాధనములన్నీ కూడా వీటి ద్వారా మనకు వచ్చినటువంటి ఫలం కూడా మనకి సహకరించేది కాదు. ఎందుకు చేయాలి అనంటే మనం చెయ్యటం వల్ల భగవంతుని మనస్సులో దయ ఇంకా ఇంకా అధికం అవ్వడం కోసం చెయ్యాలి. పిల్లలు చెప్పినట్టు వింటే తల్లిదండ్రులకు ఎలాగైతే వాళ్ళ మీద ఇంకా ప్రేమ కలిగి వాళ్ళకు కావలసిన దాన్ని ఇవ్వాలి అని అనుకుంటారో అలాగే భగవంతుడు కూడా ఈ కర్మజ్ఞాన భక్తి ప్రపత్తి మొదలైనటువంటి సాధనముల ద్వారా భగవంతుడిని చేరితే ఆయన మనస్సులో దయ అధికం అవుతుంది కనుక చెయ్యాలి. అంతే తప్ప అదే మనకి సాధనము అని అనుకోకూడదు. ఇప్పుడు ఏది మనకి సాధనం అవుతుంది? దయ సాధనం అవుతుంది, అందులో సందేహం లేదు. అదే మాటని ఇందులో చెప్తున్నారు. ఇంకే నాకేం పర్వాలేదు, దయే సాధనము అని మీరు డిక్లేర్ చేసినప్పుడు నేను అదే పట్టుకున్నాను, ఈ మిగిలిన మార్గాలను పట్టిన వాళ్ళు అదే పట్టుకుంటున్నారు అంటున్నారు. ఇందులో ఇది శ్లోకం చూద్దాం. ఇందులో క్రియాపదం భజంతి అనేది క్రియాపదం. ఇది కూడా పరిపూర్ణమైన క్రియే, కానీ వాక్యం పూర్తిగా పూర్తి చేసేటటువంటి క్రియ కాదు. కానీ భజంతి అన్నదే ప్రధానంగా మనం ఇక్కడ క్రియాపదంగా తీసుకుందాం. ఇంకా మనకి ఇందులో కరీష అనేది సంబోధనార్థకమైనటువంటి పదం, భజంతి అనేది క్రియాపదం. మే బలం మతం అనేది వాక్య పూరణ అన్నమాట. నిజానికి అసలు వాక్యం అక్కడ పూర్తి అవుతుంది. ఇప్పుడు భజంతి అన్నదాన్నే ఆధారంగా తీసుకుని మనం వాక్య నిర్మాణాన్ని చేసుకుందాం. భజంతి చాలా సార్లు వచ్చింది మనకి సేవంతి అని అర్థం, సేవిస్తున్నారు అని అర్థం, అంటే నిన్ను ఆశ్రయిస్తున్నారు. భజ సేవాయాం అని ధాతువు, దానికి లక్షణార్థంగా ఎవరైతే నిన్ను ఆశ్రయిస్తున్నారో అని అర్థం అన్నమాట. ఏం చేసి అంటే స్వకైహి గుణైహి, తమ యొక్క గుణముల చేత అని అంటున్నారు. స్వైహి చరితైహి, తమ యొక్క ఆచరణముల చేత, తమ పనుల చేత, తమ గుణముల చేత, తమ ఆచరణము చేత అని అర్థం అన్నమాట. ఇక్కడ స్వైహి చరితైహి అంటే ఆచరణము అన్నప్పుడు మనం కర్మ మార్గము అని పెట్టుకోవాలి. కర్మలు అంటే చెయ్యబడేవి కాబట్టి, చరితములు అని అంటే కర్మాచరణములు అని చెప్తున్నారు. కర్మయోగం అంటే ఏకవచనం ఉంటుంది, కర్మ అనేకములు కర్మలు కాబట్టి ఇక్కడ బహువచనం చెప్తున్నారు అని అనుకుందాము. స్వకైహి స్వైహి చరితైహి, తమ ఆచరణము ద్వారా అంటున్నారు. అంటే ఏదో ఒక కర్మాచరణము ద్వారా, కర్మయోగము ద్వారా అని అనుకోవాలి. అలాగే స్వకైహి గుణైహి అంటున్నారు.
ఇక్కడ గుణములు అని అంటే మనకి తర్వాత 3 చెప్పబడ్డాయి కాబట్టి ఈ గుణ శబ్దాన్ని మామూలుగా మంచి గుణాలు అని అనుకోవద్దు, శమధమాది గుణాలు అని, అది ఋషులు మొదలైన వాళ్ళలో ఉండేటటువంటి గుణాలు అని చెప్పచ్చు. ఆ శమసమాధి గుణాలని సంపాదించుకునే కర్మాచరణాన్ని చేస్తారు కనుక. కానీ దీన్ని విడిగా తీసుకుంటే తమలో ఉండేటటువంటి మంచి లక్షణములు, ఆ గుణములేవి అంటే భగవంతుణ్ణి ప్రపత్తి చెయ్యటానికి మనకి ఆనుకూల్యస్య సంకల్ప, ప్రాతికూల్యస్య వర్జనం ఇలాంటివి చెప్పబడ్డాయి కదా 6. ఇవే గుణములు అని చెప్పి ప్రపత్తి ద్వారా అంటున్నారు అని ఒక సమన్వయం చేస్తున్నారు. అలా కాకుండా భగవంతుని మీద ఉండేటటువంటి భక్తి 8 రకాలుగా ఉంటుంది అని, 9 రకాలుగా ఉంటుంది అని, మనకి భక్తి అష్టవిధా హ్యేష అని చెప్తున్నారు. భక్తి 9 విధ భక్తులు అని కూడా చెప్తుంటారు. ఇక్కడ స్వకైర్గుణై, తమలో ఉండేటటువంటి మంచి గుణములు అని చెప్పినప్పుడు అష్టవిధ భక్తులు చెప్పబడుతున్నాయి అని కూడా అంటారు. అవేమిటో మనకి శ్లోకం ఉంది, అది చివరిలో చెప్పుకుందాం. ఇప్పుడు మనకి సమయం చాలా ఎక్కువ పడుతుంది దాని వివరణలోకి వెళితే. ఇక్కడ స్వకై గుణై అన్న చోట మనం ప్రపత్తిని సమన్వయం చేసుకోవడం బాగుంటుంది, ఎందుకంటే తర్వాత 3 చెప్పబడుతున్నాయి కాబట్టి. ఇక్కడ గుణములు అంటే ఆనుకూల్యస్య సంకల్ప లాంటి గుణములు ప్రపత్తి అని అర్థం. అలాగే స్వచరితై, స్వైశ్చరితై, తమ కర్మాది ఆచరణము ద్వారా, స్వవేదనాత్, వేదన అంటే జ్ఞానము అని అర్థం. స్వవేదనాత్, తమ జ్ఞానము ద్వారా అంటే కర్మయోగము జ్ఞానయోగము చెప్పబడుతుంది. తర్వాత 2వ పాదంలో చూడండి, అథవా భక్తితః అంటున్నారు. అథవా లేకపోతే భక్తితః, భక్తి యోగము ద్వారా కర్మ జ్ఞాన భక్తులు, వాటితో పాటుగా ప్రపత్తి, ఈ 4ంటిని చెప్తున్నారు. ప్రపత్తి అనేది స్వకై గుణై అన్న చోట ఆ రకంగా మనం అన్వయం చేసుకొని భగవంతుడే సాధనం అని అనుకునేటటువంటి గుణం. కర్మాచరణము స్వవేదనం అంటే జ్ఞానము, జ్ఞానం ఏది అంటే భగవద్ ఆచార్యోపదేశం వల్ల కలిగినటువంటి జ్ఞానము, తజ్ఞాన యోగము ద్వారా అని చెప్పుకోవాలి. అథవా ఇవి కాకపోతే భక్తితః, భగవంతుడి మీద ఉండేటటువంటి ఇష్టం ద్వారా, ఎవరైతే త్వాం నిన్ను భజంతి అంటున్నారు. ఇక్కడ త్వయి భక్తితః అని, త్వయి అనేదాన్ని భక్తి అనేదానికి మనం సమన్వయం చేసుకోవాలి. త్వయి నీయందు, భక్తితః వా భక్తితో కాని అని అర్థం. వా అనేది వికల్పము. ఎవరైతే త్వాం భజంతి నిన్ను ఆశ్రయిస్తున్నారో, నిన్ను సేవిస్తున్నారో అంటున్నారు. అంటే ఈ 4 సాధనముల ద్వారా ఎవరైతే నిన్ను చేరుతున్నారో, నిన్ను ఆశ్రయించి నీ అనుగ్రహాన్ని కోరుతున్నారో అని మనం చెప్పుకోవాలి. అయితే బాగుంది, ఇప్పుడు వాళ్ళు భక్తి ఉన్నవాళ్ళు కాబట్టి భగవద్ అనుగ్రహం కలుగుతుంది అని అనుకుంటున్నారా? లేదు. తేషాం అపి, కరీస ఓ కరిగిరినాథ, తేషాం అపి వాళ్ళకి కూడా, అంటే కర్మ జ్ఞాన భక్తి ప్రపత్తి మార్గాలని ఆశ్రయించి నిన్ను చేరాలని నీ కైంకర్యాన్ని కోరుతూ ఉండేటటువంటి వారికి కూడా, తేషాం అపి వారికి కూడా, తావకీ దయ నీ యొక్క దయ, చాలా స్పష్టంగానే ఉన్నాయి పదాలు చూడండి. వారికి కూడా తావకీ దయ నీ యొక్క దయే, తథాత్వ కృత్, అక్కడ పదం తథాత్వ కృత్, తథాత్వం అంటే వారు కోరినటువంటి ఫలితములను కృత్ ఇచ్చేది. వాళ్ళు ఏం కోరితే దాన్ని, ఎలా కోరుతున్నా సరే, అంటే ఏ యోగం ద్వారా కోరినా సరే, తథాత్వకృత్ అలాంటి స్థితిని వారికి కలిగించేది ఏదవుతుంది అంటే తావకీ దయా, నీ యొక్క దయ మాత్రమే. వాళ్ళకి కూడా అంటున్నారు, అంటే వాళ్ళ పట్టిన సాధనాలు కాదు వాళ్ళకి ఫలాన్ని ఇచ్చేవి,
మరేవిస్తాయి అంటే తావకీ దయ, నీ దయ ఒక్కటే వారికి అటువంటి తథాత్వకృత్ వారు కోరినటువంటి ఆ ఫలితాన్ని ఇచ్చేది అవుతుంది. ఇక్కడ తథాత్వకృత్ ఏ ఫలితాన్ని కోరుతున్నారు అంటే అది భగవద్ దాస్యము అని అనుకుందాం. ఈ దాస్య రూపమైనటువంటి ఫలితాన్ని వారికి ఇవ్వడం కూడా ఎలా ఇస్తున్నాడు? తన దయతోటే ఇస్తున్నాడు. దాస్య రూప ఫల ప్రార్థనా దశాయామపి సవిశేషం ప్రకాశయతి. అంటే కేవల దయయే ఉపాయం తప్ప ఇవేవి ఉపాయములు కాదు. ఎలాంటి వారికైనా, ఎంతటి వారికైనా, ఏ సాధనాన్ని పట్టిన వారికైనా నిజమైనటువంటి ఉపాయం ఏది? భగవంతుని మనస్సులో కలిగేటటువంటి దయ మాత్రమే అంటున్నారు ఇందులో. మరలాంటప్పుడు దయ ఉంటే చాలు, దయ కలిగితే చాలు, మనం భగవంతుని యొక్క సేవాభాగ్యాన్ని పొందుతాము అనేది నిశ్చయం కదా. అలాంటప్పుడు శైవతు సా దయా ఏవ అనుకోవాలన్నమాట. శైవ సా ఏవ, ఆ దయే అనర్థం. ఏవ అనేది అవధారణార్థకం. సా ఏవ, ఆ దయే తు, అదే తు అనేది ఇక్కడ అవ్యయం. మే బలం మతం, నాకు కూడా కర్మజ్ఞాన భక్తి ప్రపత్తులు సాధనాలుగా కలిగిన వాడను కాదు. అయినా సరే వాళ్ళకి ఎలాగైతే నీ దయే ఆధారం అవుతుందో నాకు కూడా నీ దయే ఆధారము అంటున్నారు. బలం అంటే ఇక్కడ నాకు కూడా సాధనమేది, నాకు కూడా ఆధారమేది అంటే నీ దయ మాత్రమే. ఇది మతం. మతం అంటే నిశ్చితం అంటున్నారు. వాళ్ళకి అదే ఆధారం, నాకు అదే ఆధారం. వాళ్ళకి ఫలం రావాలంటే నీలో దయ కలగాలి, నాకు ఫలం రావాలి అంటే నీలో దయ కలగాలి. అంచేత ఇప్పుడు నాకు ఆ దయ కలిగితే నేను పొందగలను అనేటటువంటి నిశ్చయం వచ్చింది కనుక ఆ దయే శైవ మే బలం మతం, అదే నాకు కూడా సాధనమని నేను నిశ్చయించుకున్నాను అంటున్నారు. నేనేమి మిగిలిన సాధనాలని పట్టలేదు, కానీ పట్టిన వారికి ఏది ఆధారమో నాకు కూడా అదే ఆధారం. వాళ్ళకి నీ దయ కలిగితేనే ఫలితం వస్తుంది, నాకు నీ దయ కలిగితేనే ఫలితం వస్తుంది అని నేను నిశ్చయంతో ఉన్నాను. నేను అవి చెయ్యకపోయినా నాకేమిటి బలం, నాకేమిటి స్థిరత్వాన్ని ఇస్తోంది అంటే ఇదిగో ఈ సిద్ధాంతమే నాకు నిశ్చయాన్ని కలిగిస్తోంది అంటున్నారు. ఇది ఒక అద్భుతమైనటువంటి శాస్త్రీయమైనటువంటి విషయాన్ని ఇంత సులభంగా మనకి కూరత్తాళ్వాన్ చెప్తున్నారు. బ్రహ్మసూత్రాలలో ఫలమత ఉపపత్తే అని ఒక సూత్రం ఉంటుంది. ఏదైనా సరే ఫలమత, ఆ స్వామి నుంచే ఫలం తప్ప మరొక దాని వల్ల మనం ఫలితాన్ని పొందగలిగే వాళ్ళము కాదు అని చెప్తారు. ఆ బ్రహ్మసూత్ర సారాంశమే ఇంత సులభంగా మనకిక్కడ చెప్పబడుతోంది. భగవంతుడు మనం చేసినటువంటి వాటి వల్ల ప్రీతిని పొందితే చాలు, ఆ ప్రీతే ఆ దయే మనకి ఫల సాధకమైనది అవుతుంది. భగవంతుడి మనస్సులో దయ కలగనంత వరకు మనం ఎన్ని చేసినా అవి మనకి ఫల సాధకములు కావు అని కేవల దయే మనకి దాస్య ప్రాప్తిని కలిగిస్తుంది అనే విషయాన్ని స్పష్టంగా చెప్తున్నారు. అది కూడా ఎవరి దయ అంటే భగవంతుని మనస్సులో కలిగేటటువంటి దయ. ఇవన్నీ మనం ఎందుకు చేస్తున్నాము? ఆ దయని ఇంకొంచెం అధికం చెయ్యడం కోసం చేస్తున్నాము, అంతే తప్ప ఇవి మనకి సాక్షాత్తుగా ఫలసాధకములు అనేటటువంటి దృష్టితోటి చెయ్యటం లేదు అనేటటువంటి అర్థాన్ని ఇందులో చెప్తున్నారు. స్వామి నువ్వు అనుగ్రహిస్తే చాలు, నీలో అనుగ్రహం కలిగితే చాలు అని మనం కోరుకుంటామే. ఇదే భావాన్ని కూరత్తాళ్వాన్ వైకుంఠస్థవంలో 100వ శ్లోకంలో మనకి అనుగ్రహించారు. నాకేమీ లేదు, అలాంటి కర్మలు చెయ్యడం కానీ, చెయ్యాలనుకోవడం కానీ, చెయ్యగలగడం కానీ ఇవన్నీ నీ అనుగ్రహం వల్లే కలుగుతాయి. అలాంటప్పుడు నీ అనుగ్రహం ఉంటే చాలు అంటారు. అందుకే మనం ఇవాళ వైకుంఠస్థవంలో ఆ 100వ శ్లోకాన్ని అనుసంధానం చేసుకోబోతున్నాం. అలాగే శనియోంకు మనం చక్కగా అనుసంధానం చేసుకున్నాం, అర్థాన్ని భావించాం.
వ్యాఖ్యానాన్ని వివరించుకున్నాం. చార్ట్ కూడా చక్కగా ఇదే రోజులలో కిందటిసారి మా నాన్నగారి తిరునక్షత్ర సందర్భంగా తిరుమలలో వెంకటేశ్వర స్వామి సన్నిధిలో నిత్యానుసంధానంగా ఉండేటటువంటి దివ్య ప్రబంధంలో మనం అక్కడ చార్ట్ జరుపుకున్నాం. అందులో మొట్టమొదటి శ్లోకం పాసురం మనం గుర్తు చేసుకుంటే, ఎన్నయం ఎన్నుడమయయం ఉన్ సెక్కర పొరియొత్తికొండు నిన్నరుళే పురిందు ఇరుందేన్ అంటాం. అందులో నిన్నరుళే పురిందిరుందేన్, నీ అనుగ్రహాన్నే ఆశించి నేను నిశ్చయంగా ఉన్నాను. ఇని తిరుక్కురిప్పే, నువ్వేమిటనుకుంటున్నావు? నేనైతే ఇలాగే అనుకుంటున్నాను, నీ దయ కోసమే వేచి ఉన్నాను అంటారు పెరియాళ్ వాళ్ళందరూ అందులో. అందుకే ఆ పాశురాన్ని కూడా మనం అనుసంధానం చేసుకుందాం. అలాగే మనం తిరువాయుముష పాసురం కూడా ఇక్కడికి ప్రమాణంగానే చెప్పుకుంటున్నాం. అందులో కొండపెండీర్ మక్కళ్ళుత్తార్ అనేటటువంటి దాంట్లో కూడా ఈ 3వ పాసురంలో చెప్తారు, మనలో చేతిలో నిండా డబ్బుంటే అందరూ మనకి పల్లాండు 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 అంటారు, మన చుట్టూ తిరుగుతూ ఉంటారు, మనకి మంగళం కలగాలంటారు, మనకి ఏం జరిగినా శుభాకాంక్షలు పెడుతూనే ఉంటారు, శుభోదయాలు పెడుతూనే ఉంటారు, గుడ్ మార్నింగ్లు గుడ్ నైట్లు, ఓహో అభినందనల వెల్లువలు కురుస్తూనే ఉంటాయి. ఏదో కాలం మారి మనకేదో వ్యాపారంలో నష్టం కలిగింది, అంతా పోయింది అనేసరికి గుప్చెప్ ఒక్క ఫోన్ రాదు, ఒక్క మెసేజ్ రాదు, ఒక్క వాట్సాప్ విషెస్ రావు, ఏమీ రాదు. వీళ్ళందరూ ఏమైపోయారో కూడా అక్కడ మనకి అడ్రస్ లేకుండా పోతారు. లోకం అలాగే కదా ఉంటుంది. చేతిలో డబ్బుంటే చుట్టూ తిరుగుతారు, ఏమీ లేనప్పుడు ఎవరు మన వైపుకి చూడరు. మరి మనకి ఏది ఆధారం అవుతుంది అప్పుడు అంటే, ఇదిగో స్వామి యొక్క కృప ఒక్కటే అని ఆ పాసురంలో మనకి చెప్తారు. తిరువాయుముడి పాసురం కూడా ఇక్కడికి మనం ప్రమాణంగానే ఇవాళ అనుసంధానం చేసుకోవచ్చున. అంచేత ఫలమత ఉపపత్తే అనే బ్రహ్మసూత్ర సారాన్ని మనకి ఈ శ్లోకం ద్వారా అందిస్తున్నారు. కేవల భగవద్దయ మాత్రమే మనకి ఫలప్రాప్తిని కలిగించేది అవుతుంది. అందుకే స్వామి, నాలో ఏమీ లేకపోయినా నీ దయ నాకు ఉంటే చాలు, ఆ దయే నాకు బలం అంటున్నారు. మిగిలిన వారికి అదే బలం, నాకు కూడా అదే బలం అంటున్నారు ఈ శ్లోకంలో. శ్లోకాన్ని అనుసంధానం చేస్తాను, గమనించండి. స్వకైర్గుణై అన్న చోట ప్రపత్తి యోగం చెప్పబడింది, స్వైహి చరితై కర్మయోగం చెప్పబడింది, స్వవేదనాత్ జ్ఞానయోగం చెప్పబడింది, అత్వయి భక్తితః భక్తి యోగం చెప్పబడింది, అథవా త్వయి భక్తితః అన్న చోట భక్తి యోగం చెప్పబడింది. భజంతి యే త్వాం త్వయి భక్తితోథవా కరీశ తేషామపి తావకీ దయా తథాత్వకృత్ సైవతో మే బలం మతం. నీ దయ కలిగితే నాకు కూడా ఆ దాస్య ప్రాప్తి కలుగుతుంది, అదే ధైర్యంతో నేను నిశ్చయించుకొని ఉన్నాను అంటున్నారు ఇందులో. తర్వాత శ్లోకం, యది త్వభక్తోపి అగుణోపి నిష్క్రియో నిరుద్యమో నిష్కృత దుష్కృతో నచ లభేయ పాదౌ వరద స్ఫుటాః తతః క్షమా దయాధ్యాః తవ మంగళాః గుణాః. క్షమా దయాధ్యాః అనుందా, దయాక్షమాధ్యాః అని ఉందో తేడా ఇక్కడ. ఇందులో అసలు ఒక పదమే పడలేదు, కానీ ఛందస్సు చాలదు, అందుకనే క్షమాదయాధ్యాః అని ఉంటే కరెక్టే, లేదా దయాక్షమాధ్యాః అని ఉన్నా అక్కడ 2 గుణాలు చెప్పబడుతుంది. ఇంకో పదం ఉంటే కానీ ఆ వృత్తం పూర్తవదు. మంగళాః గుణాః అని ఈ శ్లోకంలో ఇక క్షమాదయాధ్యాః అనే ఉంది అంటున్నారు. వెరీ గుడ్. ఇక ఇందులో క్రియాపదం లభేయ అనేది క్రియాపదం. ఇది కూడా చాలా సులభంగానే మనకి అర్థమైపోయేటటువంటి శ్లోకం. భగవంతుణ్ణి శరణువేడి ఆయనకే దాస్యం చెయ్యాలి అనేటటువంటి కోరికతో ఉన్నటువంటి వీరికి ఆ దాస్యం ఎలా రావాలి, ఎలా అనుగ్రహిస్తాడు స్వామి అన్నదానికి కేవలం తనకుండేటటువంటి దయతో అని అంటున్నారు. ఇప్పుడు ఆ దయ కలగాలి కదా మన మీద. అలా కలగాలి అంటే ఏదో ఒక చిన్న అర్హత మనలో ఉండాలి.
అది ఉందా లేదా అని పరిశీలన చేసుకుంటే అది అసలు లేదు అనేది ఇందులో స్పష్టం చేస్తున్నారు. నాలో అలాంటివేవి నువ్వు ఆశించాల్సినటువంటి అవసరం లేదు, అయినా సరే నువ్వు నన్ను అనుగ్రహించాలి అంటున్నారు. ఇక్కడ చాలా చమత్కారంగా నన్ను అనుగ్రహించలేదనుకో నష్టం నాకు కాదు నీకు అని స్పష్టం చేస్తున్నారు ఇందులో. ఎలా పరమాత్మ నష్టపోతాడా, మనం నష్టపోతామా పరమాత్మ అనుగ్రహించకపోతే అనేది ఈ శ్లోకం ద్వారా మనకు తెలుస్తుంది. ముందుగా దీని ప్రతిపదార్థాన్ని చెప్పుకుందాం. లభేయ అనేది క్రియాపదం, వరద అనేది సంబోధన పదం. వరద అని ప్రారంభం చేస్తున్నారు. లభేయ పొందినట్లు, పొందుతాను అని అర్థము. ఎది లభేయ అని అక్కడ ఎది చేర్చుకోవాలి. ఇప్పుడు ఎలా ఉన్నదాన్ని అలాగే సమన్వయం చేసుకుంటూ వద్దాం మనం. ఏది అనే దాంతో శ్లోకం ప్రారంభమవుతుంది. ఏది ఒకవేళ అని అర్థం అన్నమాట. ఏది అంటే యద్యపి అని చెప్పుకోవాలి. ఇక్కడ అపి 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 అని ఉన్నాయి చూసారా, ఆ ఎదికి అపి కలుపుకుంటే యద్యపి అంటే అయినప్పటికీ అని అర్థంలో వస్తుంది అనమాట. ఏదితు ఇక్కడ ఏది త్వభక్త అని ఉంది చూసారా, తు అభక్త అని పెట్టుకోవాలి. తు అనేది అవ్యయం పక్కకి పెడుతున్నాం మనం. అభక్త యద్యపి అనుకోవాలి. నాకు భక్తి లేదు. అభక్త అహం, అభక్త అపి నేను భక్తి కలిగిన వాడను కానప్పటికీ నాలో భక్తి అనేది లేదు కనుక నువ్వు నా నుంచి నువ్వు ఆ భక్తిని ఆశించడానికి అవకాశం లేదు. ఆ గుణోపి అంటున్నారు. గుణములు కలిగిన వాడను కాను అంటున్నారు. ఇక్కడ గుణము అనే దాన్ని ఆ భక్తికి అధికమైనటువంటి భక్తిని కలిగించేటటువంటి జ్ఞానము అని చెప్తారు. లేదా అగుణ అంటే మంచి గుణాలు లేనివాడను అని సమధమాది గుణాలు నాలో లేకపోయినప్పటికీ అంటున్నారు. అభక్త అపి అగుణ అపి నిష్క్రియ అపి. నిష్క్రియ క్రియ అంటే పని, నిష్క్రియ అంటే పని లేనివాడను అంటే కర్మాచరణం లేనివాడను. వెనక శ్లోకంలో ఏవైతే చెప్పారో అవే మళ్ళీ ఇక్కడ కూడా భక్తి యోగము, జ్ఞాన యోగము, కర్మయోగము అనేవి చెప్పబడుతున్నాయి అంటారు. అగుణ అనేది జ్ఞానయోగం అని కాకుండా మంచి గుణాలు లేనివాడను అని ఆ గుణ రాహిత్యం చెప్పబడుతోంది అని కూడా చెప్తున్నారు. నిరుద్యమః ప్రయత్నం కూడా చెయ్యకుండా ఉన్నవాడను. ప్రయత్నం చేయడం అంటే ఏది అంటే సిద్ధ సాధనమైన పరమాత్మని పట్టడం అంటే ప్రపత్తి చెయ్యడం. నిరుద్యమః ఉద్యమము చెయ్యని వాడను అంటే అసలు విముక్తిని పొందడం కోసం ప్రయత్నమే చెయ్యకుండా ఉన్నటువంటి వాడను. అపి అయినప్పటికీ కూడా పోనీ అవేమి చెయ్యకపోయినా ఫ్రెష్ గా ఉన్నాడా ఈయన, ఏ రకమైనటువంటి దోషాలు లేకుండా ఉన్నాడా అంటే దోషాలు ఉన్నాయి. ఆ దోషాలని పోగొట్టుకోవడానికి కూడా ప్రయత్నం చేయడం లేదు. నిష్కృత దుష్కృతో నచ దుష్కృతములు అంటే చెడ్డ పనులు అని అర్థం. వీటిని ఇంతకు ముందు లిస్ట్ చేసుకున్నారు కదా. మొత్తం ఒక దశకంలోనే స్వదోష భూయిష్టతని అనుసంధానం చేశారు కూరత్తాళ్వార్. అలాంటి దుష్కృతములు అవి నిష్కృత దుష్కృత అంటే వాటికి ప్రాయశ్చిత్తం చేయబడినవి కాదు. నిష్కృతములు పోగొట్టుకోబడినవి కాదు, ప్రాయశ్చిత్తము చేయబడని దుష్కృతములు కలిగినటువంటి వాడను. నచ నిష్కృత దుష్కృత నా అంటే ప్రాయశ్చిత్తము చేసుకున్న పాపములు కలవాడను కాను అంటున్నారు. పాపాలే చేశాను, ప్రాయశ్చిత్తాలు చెయ్యలేదు. అలా ప్రాయశ్చిత్తం చేసుకోబడిన పాపాలు కలిగిన వాళ్ళైతే పర్వాలేదు, వాళ్ళైతే భగవంతుని దయకు పాత్రలు అవుతారు. కానీ నేను ప్రాయశ్చిత్తం కూడా చేసుకోకుండా ఉన్నవాడను అంటున్నారు. ఇది ఎలాంటి స్థితి అంటే మనం అబ్రాడ్ వెళ్ళాలంటే దానికి తగినటువంటి ఏర్పాట్లు చేసుకోవాలి. ఏర్పాట్లు చేసుకోవాలి అంటే వీసా, పాస్పోర్ట్ లాంటివన్నిటినీ రెడీగా పెట్టుకోవాలి. అలా రెడీగా ఉంటే అలాంటి వాళ్ళని వెంటనే ఎలో చేయడానికి అవకాశం ఉంటుంది, వాళ్ళకి అనుమతి ఇవ్వడానికి తగినటువంటి అవకాశం, అదే అనుమతి. కానీ
నేను అసలు అలాంటి పరిస్థితిలో కూడా లేనయ్యా, నా పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకుని నీ అనుగ్రహానికి ఎదురు చూస్తూ ఉన్నవాడను కాను. నిష్కృత దుష్కృత నా చ అయినప్పటికీ సముచ్చయం అన్నమాట. అంటే ఏ అర్హతలు లేవు, అనర్హతలైతే మొత్తం అన్ని నాలో ఉన్నాయి. అప్పటికీ అహం ఎక్కడుందో పదం చూడండి. అహం నిష్క్రియో నిరుజ్యమో నిష్కృత దుష్కృతో నచ యది లభేయ పాదో అంటున్నారు. లభేయ అనే క్రియాపదాన్ని బట్టి అహం అనే దాన్ని మనం తెచ్చుకోవాలి. అహం నేను తవ పాదవు నీ పాదములను లభేయ ఎది ఒకవేళ పొందేనే అనుకో. లభేయ ఎది నాకు ఆ పాదాలు దొరికేయే అనుకో, నేను ఆ పాదాలని పొందేనే అనుకో. దీనివల్ల లాభం ఎవరికి అనుకుంటున్నావు? నాకా? కాదు, నీకే. ఎలాగా అంటే వరద తతః అందువలన, అంటే నాలాంటి వాడికి కూడా నీ పాదదాస్యం అనేది లభించిందే అనుకో. దానివల్ల ఏది ఎక్కువగా ఎక్స్పోజ్ అవుతుంది, ఏ న్యూస్ బ్రేకింగ్ న్యూస్ అవుతుందో తెలుసా? అంటే క్షమా దయాద్యా, క్షమా దయా మొదలైనటువంటి తవ నీ యొక్క మంగళాహ గుణాహ మంగళ గుణములన్నీ కూడా స్ఫుటాహ భవేయుః అనుకోవాలి. స్ఫుటాహ అని వదిలేశారు అక్కడ. స్ఫుటాహ అంటే స్పష్టంగా కనిపిస్తాయి అని మనం చెప్పుకోవాలి. నాలాంటి వాడికి కూడా నీ పాదదాస్యం లభిస్తే బ్రేకింగ్ న్యూస్ అవుతుందయ్యా, నీలో ఇంత మంచి గుణాలు ఉన్నాయి అని అందరికీ తెలిసిపోతుంది. సో నాకంటే నీకే ఎక్కువ లాభం నాలాంటి వాడికి నీ పాదదాస్యాన్ని కనుక అనుగ్రహిస్తే. ఇంకందరూ ఎంత చెప్పుకుంటారు అంటే ఆయనకి ఏమీ లేడండి, అయినా అనుగ్రహించాడండి, ఎంత దయామయుడో, ఆయన ఎన్నో తప్పులు చేశాడండి అయినా ఇచ్చాడండి, ఎంత క్షమో అని. నాకొచ్చిందని నన్ను హైలైట్ చెయ్యరు, నువ్వు నాలాంటి వాడిని స్వీకరించావని నిన్నే చెప్పుకుంటారు అంటున్నారు ఇందులో. అంటే నీ దృష్టిలో చూడు, నా దృష్టిలో చూడొచ్చు. నా దృష్టితో కనుక నువ్వు చూసావా, నన్ను అనుగ్రహించడానికి నాలో ఒక్క క్వాలిటీ కూడా లేదు. కానీ నువ్వు ఇప్పుడు అలా అనుకుని నన్ను వదిలేసుకున్నావు అనుకో, అసలు ఎప్పుడూ నువ్వు న్యూస్ లో హెడ్లైన్స్ లో వచ్చేటటువంటి అవకాశం నువ్వు కోల్పోతావు, గుర్తుపెట్టుకో అంటున్నారు ఇందులో. ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగిందనుకోండి, ఆ ఇన్సిడెంట్ ని బట్టి ఏది హైలైట్ అవుతుంది అనేది ఊహించడం చాలా కష్టం అవుతూ ఉంటుంది. కొన్ని సన్నివేశాలు మంచిని కూడా అడక్కి నెట్టేసేవిగా ఉంటాయి. కొన్ని సన్నివేశాలు అట్టడుగున ఉండేటటువంటి దాడిని కూడా హైలైట్ చేసేవిగా ఉంటూ ఉంటాయి. అది ఆయా పరిస్థితులను బట్టి ఉంటూ ఉంటుంది. స్వామి, నువ్వు చాలా కష్టపడి ఈ స్థితికి వచ్చావు. ఇప్పటికీ నువ్వు అలా నిరంతరం వ్యవసాయం చేస్తూనే ఉన్నావు. ఇంత కృషి నీకు అందకుండా పోతుంది సుమా. నోటి దాకా వచ్చినటువంటి ముద్ద నోట్లోకి వెళ్లకుండా చేసుకోకు. ఎందుకంటే నన్ను చూసి నిర్ణయం తీసుకున్నావా, నువ్వు బోల్తా పడ్డట్టే లెక్క. చాలా అందంగా చెప్తున్నారు, గమనించండి. ఎందుకంటే ముందు తనలో ఉండేటటువంటి లోటుపాట్లనన్నింటినీ చెప్పారు. ఇది ఎలా ఉంది అంటే అభక్తోపి అగుణోపి అనిరుజ్యమః నిష్కృత దుష్కృతో నా నిష్క్రియః ఇవన్నీ చెప్తున్నారు. అంటే ఇప్పుడు ఈ కూరత్తాళ్వాన్ని అనుగ్రహించాలా వద్దా, దాస్యాన్ని ఇవ్వాలా వద్దా అనడానికి పరమాత్మ ఒకసారి పర్యాలోచన చేసుకుంటున్నాడు. కూరత్తాళ్వాన్, ఈయనకి కర్మ ఉందా? లేదు. భక్తి ఉందా? లేదు. ప్రపత్తి ఉందా? లేదు. మంచి గుణాలున్నాయా? లేవు. పాపాలు చేశాడా? చేశాడు. ఇవన్నీ టిక్ 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 అన్నిటికీ టిక్లు వచ్చేస్తున్నాయి ఆయనకి. ఇప్పుడు ఇలా చూసిన తర్వాత సో డిస్క్వాలిఫైడ్ అని ఆ ఫైల్ పక్కకి పడేసాడే అనుకోండి, అంతే అయిపోయావు నువ్వు అని భయపడుతున్నారు, భయపెడుతున్నారు పెరుమాళ్ళని ఇందులో. ఎందుకంటే నువ్వు అన్నిటికీ లేదు 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 అని ఆ లేదు అన్న చోట టిక్ కొట్టుకుంటూ వచ్చావు. ఇప్పుడు నీ ఫైల్ ఓపెన్ చేసుకో. నీ ఫైల్ ఓపెన్ చేసుకుంటే శ్రీమన్నారాయణుడు
ఆయనకి దయ ఉందా అంటే ఉంది లేదు, 2 కాలమ్స్ ఉన్నాయి. ఈ 2 కాలమ్స్ లో దేనికి నువ్వు టిక్ కొట్టుకోవాలి అంటే నన్ను రక్షించేవో ఉంది అనే దానికి టిక్ చేసుకుంటావు, నన్ను రక్షించలేదా లేదు అనే దానికి టిక్ పెట్టుకోవాల్సి వస్తుంది. ఎవరైనా అలాగే టిక్ పెడతారు. నువ్వు నన్ను రక్షించకుండా ఉంటే నీ గుణాలన్నీ లేనివి కింద అయిపోతాయి. ఇప్పుడు నన్ను చూడకు, నిన్ను చూసుకో. నా ఫైల్ చూడకు, నీ ఫైల్ చూసుకో. నీ ఫైల్లో ఇప్పటి వరకు దయ, క్షమ ఇలాంటివన్నీ గుణాలు ఉన్నాయి, కానీ అవి నీలో ఉన్నాయా లేదా అనే దాన్ని నిశ్చయం చేసుకోవడానికి తగినటువంటి సన్నివేశాలైతే దొరకటం లేదు. ఎంచేత నువ్వు నిత్యసూరులతోనే అనుగ్రహిస్తూ ఉన్నావు, వాళ్లతోటే ఉన్నావు. ఇప్పుడు వాళ్ళని నువ్వు అనుగ్రహిస్తున్నావు అని ఏదో పెద్ద న్యూస్ కింద చెప్పుకుంటున్నారు. ఏమిటి పెద్ద గొప్ప అంటారు. అందులో దయ ఎక్కడ కనిపించిందండి, అందులో క్షమ ఎక్కడ ఉందండి, అందులో వాత్సల్యం ఎక్కడ ఉందండి? వాళ్ళు అన్ని విధాల అర్హులు కాబట్టి వాళ్ళతో కలిసి ఆయన ఆనందంగా ఉన్నాడు. ఇప్పుడు ఆయన దయకి నిత్య సూర్యులను అనుగ్రహించుట అంటే ఎలా, దానికి ఎలా సమన్వయం అవుతుంది? అయ్యే అవకాశం లేదు. భక్తి ఉన్న వాళ్ళని అనుగ్రహించుట అంటే దయ ఎక్కడవుతుంది, క్షమ ఎక్కడవుతుంది? సో ఇప్పుడు నీ పర్స్పెక్టివ్ లో నువ్వు ఆలోచించుకుంటున్నావు అనుకో, నా దగ్గర అయితే ఎలాగా భక్తి లేదు, జ్ఞానం లేదు, కర్మ లేదు, సంస్కృతి లేదు అనే వాటికి లేదు లేదు లేదని టిక్కులు పెట్టేస్తున్నావు. నువ్వు నా అలాంటి వాడిని అనుగ్రహించకపోతే ఆ శ్రీమన్నారాయణుడికి దయ లేదు, వాత్సల్యం లేదు, క్షమ లేదు అని అందరూ టిక్కులు పెట్టేస్తారు. అప్పుడు నీ పని ఏమైపోతుంది? ఎవరు నిన్ను హైలైట్ చేయరు, ఎవరూ నీలో ఆ కళ్యాణ గుణాలు ఉన్నాయి అని గుర్తించేటటువంటి అవకాశం లేదు. ఈ కళ్యాణ గుణాలు ఉన్నాయి లేవు అనే చోట పెద్ద వాదన వస్తే నువ్వు ఎంత కష్టపడుతున్నావు పాపం. నీ మాట ఎవరు నమ్మరని, వేదం చెప్పినది కూడా ఎవరు విశ్వసించటం లేదని ఎన్ని కష్టాలు పడ్డావయ్యా. నిన్ను నువ్వు తప్పుగా ప్రూవ్ చేసుకో, పర్వాలేదు, కానీ నీ వాళ్ళు కూడా తప్పు చెప్పారని లోకంలో పెద్ద న్యూస్, అది వైరల్ అయిపోతుంది తెలుసా. సోషల్ మీడియా అంతా కూడా ఏమని వచ్చేస్తాయి న్యూస్లు అనుకున్నావు? జాగ్రత్త ఆలోచించు, నన్ను కనుక వదిలేవా బ్రేకింగ్ న్యూస్లు చాలా వస్తాయి. ఏమిటవి అంటే, ఆ నమ్మాళ్ళవార్లు ఉన్నారా అండి, అన్ని అబద్ధాలే అంటారండి. ఏంటి తెలుసా ప్రమాదం, ఎంత ప్రమాదం అంటే ఎన్ని ప్రమాదాలు ఉన్నాయి. ఆ రామానుజుల వారు ఉన్నారా అండి, ఆయన అసలు ఒక్కటేనా నిజం చెప్పారనుకుంటున్నారా అని వాళ్ళని కూడా తక్కువ చేస్తున్నారు. నీ మాట నమ్మరని కదా నువ్వు వాళ్ళందరి చేత చెప్పించుకున్నావు. ఆ నమ్మాళ్ళవార్లు ఉయర్నల ముడయవన్ అని చెప్పారు కదా, కళ్యాణ గుణాలు ఉన్నవాడు అని చెప్పారు. ఓ పక్క ఆ మిగిలిన సిద్ధాంతంలో గుణాలు లేవు 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 అంటున్నారు. ఇంతవరకు ఉన్నాయా లేదా అనే నిశ్చయం జనానికి కలిగించడానికి ఒక్కటి ఎగ్జాంపుల్ లేకుండా పోయింది. ఇప్పుడు కళ్యాణ గుణాలు ఉన్నాయి అంటే నన్ను అనుగ్రహించే, ఎంత ఈజీగా అందరూ అవునండి ఆయనలో మంగళ గుణాలు ఉన్నాయండి అని టిక్ పెడతారు. ఇప్పుడు రామానుజుల వారు చెప్పిన మాట, నమ్మాళ్ళవార్లు చెప్పిన మాట, ఇవన్నీ వాళ్ళని పంపించి నువ్వే కదా చెప్పించుకున్నావు, నీ గొప్ప నువ్వే కదా చాటింపు వేయించుకున్నావు. ఇప్పుడు మళ్ళీ వాళ్ళకెక్కడ స్కోప్ ఎందుకు ఇస్తావు? చేతిదాకా వచ్చిన వరల్డ్ కప్ చేతిలోకి రావాలా అక్కర్లేదా? అప్పుడు జనమంతా నీ వంట పడతారు. అలా కాకుండా చివరి వరకు పోరాడి ఓడిపోయాడండి అని భగవంతుడిని అనుకుంటే అది ఏమైనా మర్యాదగా ఉంటుందా స్వామి? సో నా గురించి ఆలోచించకు, నాకు భక్తి అవి ఉన్నాయా లేదా పక్కన నా ఫైల్ అసలు నువ్వు ఓపెన్ చెయ్యకు. నీ ఫైల్ ఓపెన్ చేస్తున్నావు, పర్ఫెక్ట్ గా ఉందా లేదా చూసుకో. కళ్యాణ గుణాల దగ్గర టిక్ పెట్టుకోవాలా అక్కర్లేదా అనుకో, పెట్టుకోవాలి. నమ్మాళ్ళ వాళ్ళ మాటలు, మహానుభావుల మాటలు నిలవాలి. నిర్గుణుడు నిష్క్రియుడు అనేటటువంటి మాటలు పక్కకి వెళ్ళిపోవాలి. అందరూ సర్టిఫై చేయాలి, హైలైట్ అవ్వాలి. నువ్వే మొత్తం సోషల్ మీడియాలో అంతా ఉండాలి అంటే నన్ను రక్షించే చాలు. అలా చేస్తే ఇంతకంటే గొప్ప ఎగ్జాంపుల్ మరొకటి ఉండదు. ఎంత అందంగా చెప్తున్నారంటే, నా వైపు నుంచి చూడకు, నీ వైపు నుంచి చూసుకో స్వామి. అలా నీ వైపు నుంచి చూసుకుంటే స్ఫుటాహ అనడంలోనే సోషల్ మీడియాలో వైరల్ అన్నది ఇప్పుడు స్ఫుటాహ అనే దానికి మనం అర్థం చెప్పుకోవాలి. స్ఫుటాహ అంటే ప్రకటితములు అని అర్థం. ఇవాళ ప్రకటితములు అయితే ఎక్కడ ప్రకటితములు అవ్వాలి అంటే మీడియాలోనే ప్రకటితములు కావాలి. అందరూ అవి ఉన్నాయి అని నమ్మాలి. లేకపోతే ఎంత ప్రమాదం అంటే, మణేనండి కానీ మెరవడం లేదండి, పువ్వేనండి కానీ వాసన లేదండి అంటారు. ఇప్పుడు పాపం నీ దయాది గుణాలన్నింటికీ కూడా నువ్వు తిలోదకాలు ఇచ్చేయాలి, జలాంజలి సమర్పించేయాలి. అలా అక్కర్లేకుండా
అవి స్థిరంగా ఉండి ఇది కాంతి కలిగిన మణి, ఇది వాసన కలిగిన పువ్వు అని అందరూ నెత్తిన పెట్టుకునేటట్లుగా నీలో దయాది గుణాలు మంగళకరములైనటువంటి గుణములుగా ప్రకాశించాలి అంటే నాలాంటి వాడికి నీ పాదదాస్య లాభం కలగాలి అంటున్నారు. మెలికి ఎంత బాగా పెట్టారో చూడండి. నాకేం నష్టం లేదు, నాకు ఎలాగా ఏమీ లేవు, కానీ నీకు ఉన్నవి పోతాయి. గుర్తుపెట్టుకో, ఉన్నది అని చెప్పుకోవాలంటే నాలాంటి వాడొకడు నీకు దొరకాలి. కనుక నేను కూడా నీ పాద లాభాన్ని పొందితే అప్పుడు నీకే మంచి జరుగుతుందయ్యా. నువ్వే నీ మంగళ గుణాలు ప్రకటితమయ్యేటట్లుగా చేసుకోగలుగుతావు నన్ను నీ దాస్యాన్ని పొందించటం ద్వారా అని. స్వామి, నీ మంగళ గుణాలని నువ్వు ప్రకటించుకోవడం కోసమైనా నన్ను దాస్యాన్ని పొందేటట్లుగా చెయ్యి అని ప్రార్థన చేస్తున్నారు. ఇందులో లభేయ అనేది ప్రధానమైన క్రియ అయినా తవ మంగళాహ గుణాహ స్ఫుటాహ, మంగళాహ గుణాహ మంగళ గుణములు స్ఫుటాహ స్పష్టంగా ప్రకాశిస్తాయి. అందుకని నువ్వు నన్ను సందేహించకుండా, ఇదేదో నన్ను ఉద్ధరిస్తున్నాను అని అనుకోకుండా నీ ఇమేజ్ని నిలుపుకుంటున్నాను అని అనుకుని చెయ్యవయ్యా. నిన్ను నువ్వు రక్షించుకో, నన్ను రక్షించడం పక్కన పెట్టు, నిన్ను నువ్వు రక్షించుకో అంటున్నారు. గుణహీనుడు అని నిన్నందరూ అనకుండా కాపాడుకో, గుణవంతుడు అని అనిపించుకో. నీలో ఉండేటటువంటి ప్రకాశం లేకుండా ఉండే గుణాలకి ప్రకాశించే అవకాశం వచ్చింది, ఆ అవకాశాన్ని చేజేతులా నువ్వు పోగొట్టుకోకు అని చెప్తున్నారు. తమాషాగా ఇందులో మనమైతే అకించన అనన్యగతి, అదే ఆండాళ్ళమ్మ వారు పెద్దలందరికీ ఇవి జీర్ణించుకుపోయి ఉంటాయి కదా హృదయంలో. ఎక్కడైనా చూడండి, ఇందులో స్వామి యొక్క మంగళ గుణాలు, స్వామికి ఉండేటటువంటి శక్తి అంటే మనం దేవరాజాష్టకం చదువుకుంటున్నాం కదా రోజు. అందులో దేవరాజాష్టకంలో మనకొక సమస్త ప్రాణి సంత్రాణ ప్రవీణ కరుణోల్బణ అని ఆయన దయాగుణాన్ని గురించినటువంటి ప్రస్తావం ఉంటుంది. నిన్న విశ్వజనీన అన్న మాటకి ఇవన్నీ ఎగ్జాంపుల్స్ గా మనం చెప్పుకోవచ్చు. అందరినీ రక్షించేటటువంటి స్వభావం కలిగినటువంటి కరుణ, అది బాగా అధికంగా కలిగిన వాడు నువ్వు వాడివి అంటారు. ఇందాక శరణాగతి గద్యంలో మనం కళ్యాణ గుణాలను అన్నింటినీ అనుసంధానం చేసుకోవాలి అని అనుకుంటున్నాం. పోనీ అది గద్యం అండి, పెరుమాళ్ళని చూస్తున్నారు, చూస్తుంటే హృదయం ఆర్ద్రమైంది, ఇమోషనల్ గా చెప్పారు. కానీ రామానుజుల వారు ఏదో అలా వచ్చేసింది. శాస్త్రం చెప్పినప్పుడు అసలు గుణ ప్రస్తావన చేశారా అంటే, శ్రీభాష్యం చెప్పినప్పుడు మనకి మంగళ శ్లోకం ఏమిటి? అఖిల భువన జన్మ అనేటటువంటి శ్లోకం. ఆ శ్లోకంలో మనకి ఏం చెప్తారు అంటే, లో వినత వివిధ భూతవ్రాత రక్షైక దీక్షే అంటారు. ఇలా వాళ్ళందరూ చెప్పినటువంటి మాటలు నిజం కావాలి అంటే, మిగిలిన సిద్ధాంతం ద్వారా నువ్వు నిర్గుణుడివి అనే మాట అబద్ధం కావాలి అంటే నన్ను రక్షించడం ఒక్కటే మార్గం. నాలాంటి వాళ్ళని దగ్గరికి తీసుకుంటే నీ గుణాలు స్థిరత్వాన్ని పొందుతాయి, ప్రకాశాన్ని పొందుతాయి, వజ్రానికి శామ పట్టినట్లుగా అవుతుంది, అద్భుతంగా కళ్యాణ గుణ ప్రకాశం ఉంటుంది అంటున్నారు ఈ శ్లోకంలో. అందుకని భగవంతుడు మనని రక్షించటం అనేది మన కోసం కాదు, తన కోసము అనే మాటని చెప్తున్నారు. దయే కారణం అని దయచూడు 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 అన్నంత వరకు అని ఒక్కసారి ఒక హెచ్చరిక చేస్తున్నారు పెద్దలందరూ. అంతే, ఎది మే నదయిష్యసేతతో దయనీయస్తవనాథ దుర్లభ పొమ్మన్నారు యామునాచార్యుల వారు కూడా. నీ ఇష్టం, నేను వచ్చాను, దొరికాను, నువ్వు తీసుకుంటావా తీసుకో, లేతే ఎంత వెతికినా మళ్ళీ నీకు నాలాంటి వాడు దొరకడు అంటారు. అలా భగవంతుడి రక్షించడం భగవత్ కళ్యాణ గుణ ప్రకాశాన్నే మరింతగా కలిగించేది అవుతుంది అనే అద్భుతమైన భావనని ఇందులో వ్యక్తం చేస్తున్నారు. ఈ రెండు శ్లోకాలని ఉపదేశ రూపంగా మనం అనుసంధానం చేసుకుందాం. ముందు 94వ శ్లోకం శోభగారు.